మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరికి కూడా పరాభావనామ సంవత్సరంలో జగదాంబిక దుర్గీ కటాక్షం కలుగుతూ అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయంలో పూర్తయి 10 మందికి ఉపయోగపడేటువంటి స్థితిలో ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటున్నాను. గురుగారు, ముఖ్యంగా ఉగాది అనగానే మన తెలుగు వారందరూ గుర్తుకొచ్చేది జాతకాలు. వ్యక్తిగతంగా వారి వారి జాతకాలు చూపించుకుంటూ ఉంటారు. చెడ్రుచులు ఎంత ఇంపార్టెంటో వ్యక్తిగత జాతకాలు కూడా అంతే ఇంపార్టెంట్ ఉగాది అప్పుడు. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ద్వాదశ రాశిలో అయిన కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? ఎలాంటి కలిసి వస్తుందంటారు? ముఖ్యంగా నవగ్రహాల ప్రభావం ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఎలాంటి నియమాలు పాటిస్తే బాగుంటుందంట? ముందుగా పరాభావనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో కన్యారాశి వారు ఏ నక్షత్రం వారు కన్యారాశి వారికి వస్తారు అనేటువంటి విషయానికి వస్తే, ఉత్తరా నక్షత్ర 2, 3, 4 పాదాలు, అదేవిధంగా హస్త నక్షత్ర 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యారాశిలోకి ఇచ్చేస్తారు. కన్యారాశి వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉండబోతోంది ఈ సంవత్సరంలో అంటే, వీరి ఆలోచన ధోరణి అంతా కూడా హార్డ్ వర్క్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేటువంటి విధానాలకు వస్తారు. ఏదన్నా కష్టే ఫలి, కష్టపడదాం, ఏదన్నా మనమే సాధించుకుందాం, ఇతరుల మీద మనం ఎందుకు డిపెండ్ అవ్వాలి, అసలు అవసరం ఏముంది, మనం అంటూ ఒక విధానం ఉంది కదా, మనం చదువుకున్నాము, మనకి జ్ఞానం ఉంది, మనం ఎందుకు ఇంకొక ధనం తీసుకోవాలి, నాకు అవసరం లేదు, నేనంటూ నా కాళ్ళ మీద నేను నిలబడతాను అనేటువంటి వ్యవస్థలోకి వీళ్ళ ఆలోచన ధోరణి ఉండబోతుంది. ఇక వీరి యొక్క రాజపూజ్య అవమాన ఆదాయ వ్యయాల విషయానికి వస్తే, ఆదాయం 8, వ్యయం 11, అదేవిధంగా రాజ్యపూజ్యాలు 3, అవమానాలు 3. వీరు ఏదన్నా సరే టేక్ ఇట్ ఈజీ పాలసీగా తీసుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా లైట్ తీసుకోవడం జరుగుతుందిలే, ఏం కాదు, నా మీద నాకు నమ్మకం ఉంది అనే ఒక నమ్మకంతో ఉండడం. ధనం విషయంలో పర్వాలేదు, సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోగలుగుతాను, నేను పెట్టిన పెట్టుబడి నేను సంపాదించుకోగలను అని ధనాన్ని అంటే ఆర్థిక ప్రణాళిక వీరు ఖచ్చితంగా ఎస్టిమేషన్ చేస్తారు. పైగా వీరు వేసుకున్న ఎస్టిమేషన్కి రూపాయి ఎక్కువైంది అనుకోండి, అనరాని మాటలన్నీ అంటుంటారు మనల్ని. రూపాయి తక్కువైంది అనుకోండి, నెక్స్ట్ కూడా ఇంకో రూపాయి తగ్గిద్దాం మనం అనేటువంటి ఆలోచన తగ్గింది అని సంతోషం ఉండదు. కానీ ప్రణాళిక మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మంచి ప్రణాళిక అయితే వేసుకుంటుంటారు. ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ కన్యారాశిలో ఉన్నవారు? విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది, అనుకున్న రంగంలో ఉత్తీర్ణత సాధిస్తుంటారు. పైగా కొత్త కాలేజీల్లో జాయిన్ అవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, కొత్త స్నేహితులతో పరిచయాలు అనేటువంటి పెంచుకోవడం, తను అనుకున్నటువంటి రంగంలో నిలబడడానికి కావలసినటువంటి వాతావరణాన్ని వాళ్ళే సొంతంగా క్రియేట్ చేసుకోవడం, తన భవిష్యత్ ఎలా ఉండాలి అనే నిర్ణయం తనే తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఈ సంవత్సరంలో పెట్టుబడులు పెట్టాలనుకున్న రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికైనా ఎలా ఉంటుందంటారు? మరి మొదటి అంకంలో పర్వాలేదు, ద్వితీయ అంకంలో బాగుంది అని చెప్పచ్చు. మొదటి అంకంలో పెట్టుబడికి ₹10 లాభం, ద్వితీయ అంకం పెట్టుబడి పెడితే కనుక ₹2 లాభం. కాబట్టి కన్యారాశి వారు నిరభ్యంతరంగా మొదటి అంకంలో రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ, భూ సంబంధితంలో కానీ పెట్టుబడి పెట్టచ్చు. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి గవర్నమెంట్ జాబ్స్ తగిలే అవకాశం బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ద్వితీయాంకం 2వ ఛాన్స్ తీసుకోండి. మొదటి ఛాన్స్లో దగ్గరికి వచ్చి పోతాయి, 5 నుంచి 8 మార్కుల మధ్యలోనే పోతుంది. తర్వాత వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా నిలబడతారు. మొదటి అంకంలో పోయింది అని చెప్పి నిరుత్సాహపడద్దని చెప్పచ్చు. అకస్మాత్తుగా ధనలాభం, ఆకస్మిక ధనలాభం వచ్చేసరికి అంతగా యోచన లేదు. తారవతలతో లభించేటువంటి ఆస్తి కూడా అంతగా రాదు. ఒకవేళ మీరు ఏదైతే బల్క్గా వస్తుందనుకుంటారో అన్ని కట్టింగులు పోని మీకు వచ్చేది పావలా వాటాయే. ఆ వాటా కోసం ఇంత పోరాటం చేశానని బాధపడడం తప్ప దాని మీద ఆశ అయితే వదులుకోండి. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే గృహయోగం, వాహన యోగం అని చెప్పి బంగారం కొనుక్కోవాలని ఉంటుంది కదా, మరి ఈ సంవత్సరంలో వీరికి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మొదటి అంకంలో సూపర్గా కొంటారు ఖచ్చితంగా. ద్వితీయ అంకంలో వాటిని అభివృద్ధి చెందించుకునే విధంలో ఉంటారు. అంటే ఇప్పుడు ప్రథమాంకంలో పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో అది ద్వితీయాంకానికి వీళ్ళకి కలిసి రావడం వల్ల ఇది తీసి పెద్ద ప్రాపర్టీ కొనుక్కుంటారు. 2 BHK కొనుక్కున్న అతను ప్రథమాంకంలో, ద్వితీయ అంకంలో ఖచ్చితంగా వీటిని సేల్ చేయడం కానీ, లేకపోతే ఇది ఎలా ఉంచి వేరేది కొనుక్కోవడం కానీ, అంటే ఒక స్థాయి అయితే స్థిరాస్తులకు సంబంధించి ఏర్పడుతుంది. బాగుందని చెప్పచ్చు. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి అని ఆలోచన ఉన్న వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుందంటారు? కొంచెం ఇబ్బందిదాయకంగా చెప్పచ్చు. అంటే మారకపోవడమే బెటర్ అంటారు. మొదట 6 నెలల్లో కూడా ఉద్యోగులకి ఏంటంటే పై అధికారులు మారడం వల్ల వీళ్ళని ఇబ్బంది పెడతారు.
ఆ ఇబ్బంది పెట్టడం వల్ల ఉద్యోగం మానేసి ఏదైనా వ్యాపారం చేసుకోవడం బెటర్ కదా, ఎందుకు వచ్చింది నేను తిట్టడం అవసరమా, ఇన్ని తిట్లు నాకు అవసరమా అనేటువంటి ఒక ప్రశ్నార్థకంలో ఉంటారు మొదటి అంకంలో. ద్వితీయ అంకంలో కొంచెం ఊరట కలుగుతుంది. పర్వాలేదులే, వ్యాపారంలో నష్టం వస్తే మనం తట్టుకోలేము, ఉద్యోగం అయితే కష్టమో నష్టమో చేద్దాంలే అని నిర్ణయం తీసుకుని రెండో అంకంలో నడుస్తుంది. ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి కొంచెం ఇబ్బందిదాయకమే. మీరు అనుకున్నటువంటి ప్రాంతాలకి ప్రమోషన్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళినా వాతావరణం నచ్చక మళ్ళీ మీరు తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. ఇక నిరుద్యోగుల విషయంలో ఉద్యోగం కలిగేటువంటి అవకాశం కొంచెం తక్కువ కనిపిస్తుంది. అత్యంత దగ్గర వరకు వెళ్ళి వచ్చేస్తారు. సెకండ్ ఛాన్స్ కానీ థర్డ్ ఛాన్స్ కానీ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఉద్యోగం రాలేదు అని నిరాశ అయితే పడవద్దు. ద్వితీయాంకంలో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ప్రథమాంకంలో ఉద్యోగం రాదు, నిరుత్సాహపడుతుంది. అనవసరంగా నేను ఆ తప్పు చేశానేమో, ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం, చివరి అవకాశం తీసుకుంటారు. ఆ అవకాశంతో గట్టెక్కేస్తారు. వివాహ యోగం ఉందంటారా మరి? వివాహ యుక్తాలకు చూసుకుంటే కనుక ప్రథమాంకమే కొంచెం కలిసి వచ్చేటువంటి అవకాశం. ద్వితీయాంకంలో అంతగా యోగవంతం లేదు. అది కూడా పడమర ఉత్తర దిశగా ఉన్నటువంటివి వీళ్ళకి కలిసి వస్తాయి. ద్వితీయాంకంలో వచ్చేటువంటి సంబంధం మోసపూరితమైన సంబంధాలు ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. కాబట్టి ద్వితీయాంకం వివాహాన్ని కొంచెం ఆలోచించుకోండి అని చెప్తాను. నమ్మించి మోసం చేసి వచ్చేటువంటి సంబంధాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఎవరికైతే సంతానం లేదు వారికి ఈ సంవత్సరం సంతాన యోగం ఉందంటారా? ద్వితీయాంకం సంతానానికి మంచి అవకాశం. ప్రథమాంకం కొంచెం ఇబ్బందిదాయకం. ప్రథమాంకంలో జరిగేటువంటి సంతానయుక్తం ఏదైతే ఉందో ఆ సంతానయుక్తం వల్ల తండ్రికి ఆర్థికంగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం. ద్వితీయాంకంలో మంచి శుభసూచకమైన సమయాల్లో కలుస్తుంది. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం దగ్గర వచ్చేసరికి ఏంటంటే వీరు విందు వినోదాల్లో శుభకార్యక్రమంలో విరివిగా పాల్గొంటారు. వీరికంటూ ఒక గౌరవం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరితోటి మింగిలవుతూ ఉంటారు. పైగా వీరు చెప్పేటువంటి మాట ఖచ్చితం అవడం వల్ల వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఆ కుటుంబంలో నిర్ణయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? జాగ్రత్త తీసుకునేటువంటి అవకాశం ఏమీ లేదు. అదేవిధంగా సలహాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఏమీ లేదు. తల్లిదండ్రులు పిల్లల యొక్క నిర్ణయాలను తెలుసుకుని ఆ నిర్ణయాలు మీకు సౌవనిపిస్తే చేయండి. ఎందుకంటే వీళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మంచి నిర్ణయాలు. ఆలోచన మారుతోంది. పైగా వీరి యొక్క విధానం అంతా కూడా కష్టపడేటువంటి మనస్తత్వానికి వెళ్తున్నారు కాబట్టి వీరు మంచి నిర్ణయమే తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని మీరు ఏకీభవించడం చాలా మంచిది. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని అక్కడ చదువుకోవడానికైనా సెటిల్ అవ్వడానికన్నా మరి విదేశీ యోగం ఉందంటారా ఈ రాశి వారికి? విదేశ యోగానికి వచ్చేసరికి ఏమిటంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలలు కూడా కొంచెం గడ్డు కాలం. ఈ 4 నెలలు అసలు విదేశ అనేటువంటి మాట అయితే వద్దు. ఈ ఆగస్టు ముందు కానీ లేకపోతే అక్టోబర్ తర్వాత కానీ ప్రయత్నాలు కానీ మీరు వెళ్ళినా కూడా అక్కడ ఆ టైంలో సెటిల్ అవుతారు తప్ప ఈ 4 నెలలు కొంచెం గడ్డు కాలంగా ఉందని చెప్పచ్చు విదేశ యోగానికి. ముఖ్యంగా ఎవరైతే ఈ సంవత్సరంలో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, కొత్త సంవత్సరం కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఓన్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటే కన్యా రాశి వారికి ఏ బిజినెస్లో బాగుంటుంది అంటారు కెరియర్ డెవలప్మెంట్కి? కన్యా రాశి వారికి సెకండ్ ఇన్కమ్ ఖచ్చితంగా జనరేట్ చేసుకుంటారు. పైగా ఏమిటంటే వీరు పెట్టేటువంటి వ్యాపారాలు వినూత్నంగా ఉంటాయి. ఎక్కువ శాతం వాతావరణాన్ని హాని చేయకుండా ఉండేటువంటి వాటి మీద ఎక్కువ కేంద్రీకృతం చేస్తుంటారు. అంటే సేంద్రియ ఎరువులు అమ్మడం, లేదంటే ప్లాస్టిక్ రహితమైనటువంటి ప్రొడక్ట్స్ తయారు చేయడం, అటువంటి బిజినెస్లు మాత్రం వీళ్ళు బాగా కలిసి వస్తాయి. ఇప్పుడు పేపర్ వాటర్ బాటిల్స్ లాంటివి తయారు చేయడం, లేదంటే కనుక ఎరువులు సేంద్రియంగా తయారు చేసి అమ్మడం, ఇటువంటి వ్యవస్థలోనే ఉంటాయి. రైతుకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ వీరు అమ్మడం కలిసి వచ్చేటువంటి సూచన. ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో ఈ సంవత్సరంలో దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా కన్యా రాశి వారు? కన్యా రాశి వారు దూర ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. వీళ్ళకి ప్రమాదం అనేటువంటి చాలా పొంచి ఉంది. కావాలనుకుని వీరిని ఆట పట్టించి తోసులాట తోయడము, లేకపోతే వీళ్ళు చేసేటువంటి విందు వినోదాల్లో కొన్ని విన్యాసాలు చేయించడం వల్ల పక్కటెముకలు విరిగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసినా, ఆటలు ఆడుకుంటున్నా, విందు వినోదాల్లో పాల్గొన్నా కొంచెం చూసుకోండి. తోపుట్లాట్లో ఈ పక్కటెముకలు కాస్త ఇబ్బంది కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. రైతులకు ఎలా ఉంటుందంటారు మరి? మొదటి ద్వితీయాంకంలో బాగా పర్వాలేదు. పెట్టిన పెట్టుబడి నష్టం రాదు, ఎక్కువ లాభాలు రావు, అనుకున్నట్టు మార్జిన్ రావడం ఒక వంతు ఆనందదాయకంగా ఉందని చెప్పాలి. అలాగే ఈ కన్యా రాశి వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరంలో? రాజకీయంలో ఉన్న వారికి ప్రథమాంకంలో పైన ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే ఉన్నతమైన క్యాడర్ కానీ మీకు బాధ్యతమైన పదవిని ఇస్తారు.
కానీ దాన్ని నిలబెట్టుకోవడం కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ద్వితీయాంకంలో మిమ్మల్ని తొలగించేసి వేరే వాళ్ళని పెడతారు. శత్రువులు పొంచి ఉండడం వల్ల మీకు వచ్చేటువంటి క్యాడర్ను మీరు రక్షించుకోవడానికి కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఎదుర్కోవలసి వస్తుంది. వ్యక్తిగతంగా దాన్ని తెలుసుకోగలిగితే మనం పరిష్కారం చెప్పచ్చు. ఇక సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఉన్న వారికి మాత్రం కొంచెం ఓరడగలుగుతుంది. మీరు ఎంత శ్రమించినా ఇంకొంచెం సాధన చేస్తే బాగుంటుంది కదా, పర్వాలేదులే ఏం కాదు అనేటువంటి మాట తప్ప వీళ్ళు ప్రాక్టీస్ని అవకాశం వచ్చింది కానీ పక్కన పెడతారు. కాబట్టి శ్రమ మీద ఎక్కువ శాతం, సాధన మీద ఎక్కువ శాతం ఆ సమయాన్ని వెచ్చించడం మంచిది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి హెచ్చరిక అంటే మీరు ఏం చెప్తారు? హెచ్చరిక అంటే సమయాన్ని ఉపయోగించుకోండి. మనకు వచ్చింది కదా అనుకోకుండా మీరు శ్రమిస్తున్నారు కదా, ఈ శ్రమకి మీ స్మార్ట్ వర్క్ జోడించుకోవడం మంచిది. హార్డ్ వర్క్ మీద ఎక్కువ ఆధారపడుతుంటారు, దాంతోపాటు కొంచెం స్మార్ట్ వర్క్ చేసుకోండి, నిలబడుతుందని చెప్పాలి. గురుగారు, ముఖ్యంగా ఇది వరకు మనం అన్ని రంగాల గురించి చర్చించుకున్నాం కదా, మరి ఓవరాల్గా చూసుకుంటే ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం బాగుంటుందంటారా? ద్వితీయార్థానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వచ్చు. ప్రథమార్థం మరి ఓవరాల్గా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం రాజయోగం అంటారా, పోరాటం అంటారా? రాజభోగానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కష్టపడతారు కాబట్టి వీళ్ళు కొంచెం రానున్న రోజుల్లో మంచి అవకాశాలు కనబడుతున్నాయి. పోరాటం కంటే రాజయోగం బెటర్. ఓవరాల్గా మరి ఈ సంవత్సరం అంతా అందరికీ బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఈ కన్యా రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా పూరీ జగన్నాథ ఆరాధన చేయడం మంచిది. కుదిరితే మీకు దగ్గరలో ఏదన్నా కృష్ణ దేవాలయాన్ని దర్శనం చేయండి. తులసి మాల మెల్లో ధరించండి. ప్రతి నిత్యము కూడా కృష్ణాయ నమః గోవిందాయ నమః అనుకోవడం ఉత్తమం. పైగా ఆదివారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ, ఈ 2 రోజులు ఏదో ఒక రోజు దద్దోజనం కానీ చక్కెర పొంగలి కానీ కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించడం, దగ్గరలో ఉన్నటువంటి పశువులకు వాటిని తినిపించడం మంచిది. ఇంకొక విషయం ఏంటంటే కన్యా రాశి వారు పూరీ జగన్నాథ ఆరాధన నల్లటి బొట్టు ధరించడం మంచిది. ఒకవేళ మనకి దగ్గరలో కృష్ణ దేవాలయాలు కానీ ఇవి కానీ లేవు గురువుగారు అనుకుంటే ఒక మంచి కుండీలో కృష్ణ తులసి మొక్కని పెంచి రోజు నీళ్లు పోసి శ్రీకృష్ణాయ నమః అనేటువంటి మంత్రాన్ని చెప్పుకోండి, సరిపోతుంది. గురుగారు, మొత్తం ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. పరమేశ్వర అర్పణమస్తు.